ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవాది దేవునికి సమస్త ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు, ఆయన మేలు చేయక ఎవరికి ఉండలేడట. మరి ఏ గుణం కలిగి ఉంటే దేవుడు మేలు చేయక ఉండడో అనే మాటను మీకు తెలియజేయాలని ప్రభు పేరట ఆత్మలో ప్రేరేపింపబడ్డారు దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 11వ వచనం సెలవిస్తా ఉంది, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడట. మరి ఎందుకంటే క్రైస్తవులు యథార్థవంతులుగా ఉండలేకపోతున్నారంటే, మరి ప్రసంగి గ్రంథకర్త అంటా ఉన్నాడు 7:29లో, దేవుడు నరులను చేసినప్పుడు యథార్థవంతులుగా పుట్టించేనట, కానీ వారి తంత్రాలను బట్టి, వారికి చేసుకున్న కల్పితాలను బట్టి యథార్థత అనే మార్గము తొలగిపోతుందట. అందుకే మరి సామెతలు రాసినటువంటి 2వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా, మరి యథార్థవంతులు చెడు మార్గమును విడుస్తారట. ఆమేన్. మరి 37 కీర్తన గ్రంథం మరి 37వ కీర్తన 37వ వచనం అంటా ఉంది దేవుని బిడ్డలారా, మరి యథార్థవంతులు సమాధానముతో ఉంటారట. సమాధానముతో ఉంటూ చెడు మార్గాలు, వంకర మార్గాలు ఎవరైతే విడిచిపెడతారో వారికి దేవుడు ఏ మేలు చేయక మానడట. ఆమేన్. నీకు స్వస్థత రూపకంగా కావాలా, గర్భఫల రూపకంగా కావాలా, ఆర్థిక రూపకంగా కావాలా, లైఫ్ సెటిల్మెంట్ రూపకంగా కావాలా, నువ్వు ఏ రూపకంగా మరి ఆశీర్వాదాన్ని మేలు రూపకంగా నువ్వు కోరుకుంటున్నావో దేవుని బిడ్డలారా, ఆత్మలో యథార్థంగా ఉండండి. భూమి మీద నిన్ను నిర్మించిన విధానములో నువ్వు యథార్థంగా నువ్వు జీవించడం మొదలు పెడితే ఆయన అంటా ఉన్నాడు, నేను మేలు చేయక ఉండను, నేను స్వస్థపరచక ఉండనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక మనం యథార్థవంతులమై భూమి మీద వర్ధిల్లుదుము గాక. ఈ మాటను వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మలో అన్ని ఏరియాలలో నువ్వు యథార్థవంతురాలివై వర్ధిల్లుదువు గాక. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.